ప్రభువునందు ప్రియులారా, యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరకు వచ్చినట్లుగా మత్తయి సువార్త 3:13, మార్కు 1:9 చూడవచ్చు. నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుటకు యేసు ఇక్కడ బాప్తిస్మము పొందెను. గలిలయ అంచున ఉన్న ఈ బాప్తిస్మ స్థలానికి లోకరక్షకుడు రావడం మనకు అత్యంత విలువైన మాదిరి. ఆయన యొర్దాను నీళ్లలో బాప్తిస్మం పొందాడు. మనము జీవము గల ఆయన నామములో బాప్తిస్మము పొందాలి. ఈ అర్హత నిజముగా పొందాలి అంటే మనము లోకము నుండి, లోకాశ నుండి బయటకు రావాలి. ఇది ఒక పరిశుద్ధ కార్యం. ఇది మనలను ఆయనలో బలపరుస్తూ, స్థిరపరుస్తూ సాగే గమ్యపు యాత్రగా మనము దీన్ని తీసుకోవచ్చు. మనమందరము కూడా దీనిలో సఫలీకృతం కావాలి. ఈ సఫలీకృతం ఆయన వాక్కులను, ఆజ్ఞలను ధ్యానించుట ద్వారా, నమ్ముట ద్వారా, విశ్వసించుట ద్వారా, జీవితంలో మనం అవలంబించుట ద్వారా ప్రాప్తిస్తుంది. ఇట్టి వాతావరణం ఈ 40 దినాల ధ్యానములో కల్పించబడుతుంది. ప్రశ్న, మరి కల్పిస్తున్నారా? ఆర్భాటాలకు పోకుండా ఈ పరలోక మర్మాన్ని అర్థము చేసుకోవాలని కోరుచున్నాను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే ఆకాశము తెరవబడెను. మత్తయి సువార్త 3:16-17 వచనాలు. తండ్రి ఆయన దేవునికి, కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తుకు ఒక వారధి సంధానము లేక సంబంధము ఏర్పడినది. కుమారత్వము ప్రాప్తించింది. మరి నీవు కుమారత్వాన్ని పొందటానికి ఇదే అనుకూల సమయం. ఇది రక్షణ దినం. 2 కొరింథీ 6:1-2 వచనాలు. ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైన కృప. దీన్ని మనం వ్యర్థం చేసుకోవద్దని పౌలును, తిమోతియును వేడుకొనుచున్నారు. వాక్యము సెలవిస్తుంది, ఈ అనుకూల సమయమందు నీ మొరడు దేవుడు ఆలకిస్తాడు. అంతేకాదు, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాడు. ఈ ఆదరణ చాలా విలువైనది. కనుక ఈ భాగ్యాన్ని మీరు పొందుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. శుభం. ఆమేన్, 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 ఆమేన్.